బయట ఇండస్ట్రీలోకి వెళ్ళినప్పుడు ఈ కమిట్మెంట్ అనే వాటిని ఇలాంటివన్నీ కూడా ముందే అడగరు. ఒకటి ముందే అడగడం వల్ల నేను ఈ విషయంలో చాలా ఇండస్ట్రీ ఒకటే బ్యాడ్ అనేది ఎంట్రీ కాకముందే మేనేజర్ లెవెల్లోనూ ఇవన్నీ అడుగుతారని టాక్. తెలుగు ఆర్టిస్ట్లో అందరూ ఫేస్ చేసే బట్ పేమెంట్ విషయంలో ఇక్కడ సాటిస్ఫాక్షన్ అయితే బాగుంది. మీరు అడుగుతున్నారు కాబట్టి లవలవలవ మాట్లాడుతున్నారు. ఈ క్యారెక్టర్స్ని ఫైనల్ చేసే అంతా మేనేజర్లు వీళ్ళు చూసుకునే వాళ్ళు. బట్ ఇప్పుడు కొంత ఛానల్స్ చేతిలోకి వెళ్ళిందని మేము రెడీ అవుతే సీరియల్లో మేము పెట్టుకునే ఈ స్టిక్కర్ దగ్గర నుంచి కూడా తెలుగు వాళ్ళకి అవకాశం లేకుండా చేసేది తెలుగు ఛానల్స్ హెడ్సే అని మీ ఉద్దేశం? డైరెక్టర్ చెప్పినట్టు మేము చేసేవాళ్ళం. ఇప్పుడు ఆయన సీన్ తీసిన తర్వాత ఇది బాగాలేదు మళ్ళీ తీయాలి. బట్ పెళ్లి చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి దూరం అయ్యారని ఒక టాక్ ఉంది. కరెక్ట్గా పెళ్ళి అనుకునే ముందు ఒక 4-5 months ముందు అది నేను చేసిన మొదటి తప్పు. మిమ్మల్ని ఇందులో డ్రైవ్ చేసిన రీజన్ ఏంటి? బాగుంది కదా, తెల్లగా ఉంది కదా, చెబ్బిగా ఉంది కదా అని 2 days ఏమో యాక్ట్ చేసాం కానీ సినిమాలో కనిపించాము. అది కూడా అయిన తర్వాత అమ్మాయిలు ఇండస్ట్రీకి పంపించాలంటే ఏ పేరెంట్స్ అయినా కూడా ఇష్టపడట్లేదు. అబ్బా ఈ క్యారెక్టర్ చేయొద్దేమో ఆ క్యారెక్టర్ చేయొద్దేమో అని అనుకుంటాను కానీ వాళ్ళు రిలేటివ్స్ కూడా ఉంటారు కదా, అబ్బా ఇండస్ట్రీ అమ్మాయి, అబ్బా ఈ అమ్మాయి టైంకి రాదు, అబ్బా యాక్టింగ్ సరిగ్గా. గ్యాప్ వచ్చినప్పుడు ఇండస్ట్రీని చాలా మిస్ అయ్యానని ఎప్పుడు అనుకున్నారా? డబ్బింగ్ కూడా లేకపోతే నేను మెంటల్ దాన్ని అయిపోయేదాన్ని. వచ్చిన కాళ్ళకి దండం పెట్టుకొని వెళ్ళేవాళ్ళు. సో ఈ సీజన్లో మీ ఫేవరెట్ కంటెస్ట్ ఉంటారు? ఈ సీజన్ బిగ్ బాస్ చూసాక నేను రివ్యూ ఇద్దాం అన్నంత ఎందుకు వచ్చాను ఇండస్ట్రీకి అనే మూమెంట్ ఏదైనా ఉందా? నేను వెళ్ళి నన్ను తీసుకోండి అని